ఇక ఇప్పటి సంది కన్ను రెప్పగొట్టినంత సేపు కూడా కరెంటు పోదు. 24 గంటలు ఉంటుంది. ఎండాకాలం కాబట్టి ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు ఇరా లేకుండా తిరుగుతాయి. ఏం రందే లేదు. ఇక టీవీలో సినిమాలు, సీరియల్ చూసుకుంటా మంచిగా కూర్చోవచ్చు. మిక్సీలు, బట్టలు ఉతికే మిషన్లను పుల్లుగా వాడుకోవచ్చు. కానీ నెలగాంగన వచ్చే బిల్లు చూస్తే మీ నెత్తి గిర్రున తిరుగుతుంది. అప్పటి సంది గంట సేపు ఫ్యాను, పావు గంట సేపు ఇసునకర్రతో నూపుకుంటారు. టీవీని కూడా అవసరం ఉన్నప్పుడే చూస్తారు. ఇదంతా ఎందుకంటే చెప్పాలా? వార్తలు చెప్తా చూడండి. మొదలు ఫ్యాన్ కట్క బంద్ చేయండి. బంద్ చేసిండ్రా? రైట్. ఇక అయినుండ్రి. కరెంటు ఛార్జీలు పెరగబోతున్నాయి. కంపెనీలు మస్తు లాసులు నడుస్తున్నాయని బిల్లులు పెంచుతారట. కాగితాలు సై చేసుకొని తయారుగా పెట్టిండ్రట. ఈఆర్సీ సంఘపోళ్ళు ఓకే అనుడే ఆల్చం. బిల్లుల మోత మోగుతుంది. ఒక బుగ్గ, ఒక బల్బుండి 100 యూనిట్ల లోపు గాలిస్తారంటే ఏం కాదు. 100 దాటిందంటే మీ జేబులకు తూట్లు పడుడు ఖాయం. మీకు జరంత బాధ అనిపిస్తుండొచ్చు కానీ కరెంటు పోవుడంటే ఏందో తెలియకుంటే చేయబోతుంటే మరి బిల్లుల బరువు మోయక తప్పది. కాబట్టి కరెంటు పొదుపు చేసే చిట్కాలు కొని చెప్తున్నాం. గవి పాటిస్తే మీకు మంచిది. ఎండాకాలం ఉబ్బరిస్తుందని 24 గంటలు పంకలు తిప్పకుండ్రి. ఫ్రిడ్జులు బంద్ పెట్టి ఓ పెద్ద కుండ కొనుక్కుంటే మంచిది. ఇస్త్రీ పెట్టెను సజ్జ మీదకి ఇసిరేయండ్రి. అట్లనే నీళ్లు కాగబెట్టే వాటర్ హీటర్ల తెరువుకు అస్సలే పోకుండ్రి. మీకు ఎక్కువ నచ్చిన సీరియల్ టైంకే టీవీలు పెట్టుండ్రి. తీన్మార్ వార్తలు చూడంగానే బంద్ చేసి కిటికీలు తీసి పండుకుంటే అయిపోయే. అదే నిద్ర పడుతుంది. దోమలు గర్వకుంటా ఓ దోమ తెర కొనుకొచ్చుకోండ్రి. ఇక ఇవన్నీ కాకుండా కరెంటు బిల్లు తక్కువ వస్తందుకు మీరేం చేయగలరో అవన్నీ చేయుండ్రి. 100 యూనిట్లు దాటుకోకుండా చూసుకోండ్రి. లేదు ఇవన్నీ ఎవడు పాటిస్తాడు అని అనుకుంటే ఎక్కువ పైకం కట్టుండ్రి. మీ ఇష్టం మరి.